క్లాస్ రూమ్లో చెప్పింది అలానే చేసి నాకు చూపించండి, అర్థమైందా? అలాగే మ్యామ్. అయినా మీరు చెప్పిందే మాకు పూర్తిగా అర్థం కాలేదు. పైగా మేమేదో యాడ్ చేసి రాస్తామన్నట్టు మీరు చెప్పిందే చెయ్యాలంట. నువ్వు ఇలా రారా, ఏమన్నావు నన్ను? చెప్పు, ఏమన్నావు ఇందాక? ఏం అనలేదని మాత్రం చెప్పకు. నేనేం అనలేదు మ్యామ్. గో అండ్ స్టాండ్ అవుట్ సైడ్. చూసారా, వాడే మాట్లాడాడు కాబట్టి వెళ్ళిపోయాడు. తప్పు చేసిన వాళ్ళని ఈజీగా కనిపెట్టచ్చు, తప్పు చేసిన వాళ్ళే తొందరపడతారు, దొరికిపోతారు. మీకు ఎగ్జామ్స్కి ఎక్కువ టైం లేదు కాబట్టి సో బాగా చదువుకోండి. మీకు రేపటి నుంచేనా ప్రిపరేషన్ హాలిడేస్? శుభ్రంగా చదువుకోండి. పోయి కూర్చో. హర్ష ఫ్రెండ్వి అయి ఉండి ఇలా ఉన్నావేరా, వాడిలాగా శుభ్రంగా చదువుకోరా. నేను చదువుతా, కానీ సగం సగమే గుర్తుంటుంది. ఏంట్రా? ఏం లేదు మ్యామ్, సరే అంటున్నా. ఇప్పుడు నేను చెప్పింది చేయండి. ఒక పోయేట్ చెప్తే చూడండి రా. చెప్పరా. ఏమైందిరా? చెప్పరా. ఒక పోయేట్ చెప్తా వినండిరా. నల్లని చీకట్లో తెల్లని చంద్రుని వెన్నెలలో ఒక పౌర్ణమి చంద్రుని వల్లే మొహము, సాయంకాలం సమయంలో సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చే తేమ లాంటి లైట్ కలర్ శారీ కట్టుకొని, మంచి వేసవికాలంలో మిట్ట మధ్యాహ్నం చెట్లన్నీ గ్రంథాలయంలో కూర్చొని చదువుకుంటుంటే, వర్షం పడే ముందు చల్లటి గాలికి రెండు చెట్టు కొమ్మలు ఊగుతున్నట్టు తన నడుము దగ్గర చీర
ఊగుతూ ఎగురుతూ మన వైపు నడుచుకొస్తుంటే ఉంటాదిరా. ఎవర్రా? వాళ్ళరా. పద వెళ్దాం. బాగుందిరా. అయినా ఎలాంటి వాళ్ళు మన కింద పడతారా? నువ్వు చెప్పినట్టు జరగలేరా? నిజమేరా. నువ్వు ట్రై చేయరా, నీకేం తక్కువ. అలా అంటావా? వద్దులే. అవునరా, బ్యాగ్ ఏది నీది? అరే బ్యాగ్ మర్చిపోయారా కాలేజీలో? బ్యాగ్ తెచ్చుకుంటా. రే 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 భాస్కర్ గారికి ఫోన్ చేద్దాం. తెస్తారు కదా వాడు. చేస్తాను. నన్ను చూస్తుందిరా. నన్ను చూస్తుందిరా. నన్ను చూస్తుందిరా అంటే నన్ను చూస్తుందిరా. నన్ను చూస్తుంది. నన్ను చూడండి. హలో, హలో రమ్మంటే వచ్చేసిందా చెల్లెని పైన ఈ ప్రేమ. దొరికేసాడు. కవర్ చేసాడు కదా. రే, ఈ అందమైన అమ్మాయిలు ఏంట్రా ఇంక ఈ రోజుతో లాస్ట్. రేపు నుంచి ఇటువైపు చూడకూడదు అన్న టైంలో తగులుతారు. ఆ ల్యాబ్ సార్కి ఏమైందో ఈరోజు ఎక్స్టర్నల్ పెడతానన్నారు. అనవసరంగా రేపు కూడా కాలేజ్కి రావాలి. దొరికినట్టు దొరికి జారి. రే చెప్పరా. రేపు మనం కాలేజీకి వెళ్ళాలి. వెళ్దాం. మనం అనుకున్నాం కదా వెళ్దామని. అది కరెక్టే, కానీ ఆటో ఎక్కక ముందు తను ఏదో చెప్పిందిరా. ల్యాబ్ సార్ ఎవరో ఎక్స్టర్నల్ పెట్టలేదు అన్నదిరా. ఆ విషయం చెప్పకముందు వాళ్ళ ఫ్రెండ్ తనని ఏమీ అడగలేదు, చెప్పలేదు, సైలెంట్గానే ఉన్నాను. కానీ నేను ఎప్పుడైతే మనకి రేపటితో కాలేజ్ లాస్ట్ అని అనగానే ఈ విషయం చెప్పింది. అంటే మనకి అని ఆపేసావేంట్రా? సిగ్నల్ ఇచ్చిందిరా. సరే, రేపు వచ్చి పిక్ చేసుకుంటా. రెడీగా ఉండు. నల్లని చీకట్లో తెల్లని చంద్రుని వెన్నెలలో దేంట్లో ఎలా వచ్చింది? ఎస్. ఎక్కడ్రా? టైం 2 అయిపోయింది. వస్తావా లేదా? వచ్చేస్తున్నాను రా, ఆన్ ది వే. ఇక్కడే సెంటర్లో ఉన్నా, వచ్చేరా. సరే, ఉంటాను. రే సత్య,
ఏ 5000 కావాలరా, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? లేవురా. ఎందుకురా? పనుందిరా, కావాలరా. సరే పంపిస్తాలే. లేవన్నావు, పంపిస్తా అంటున్నావు, ఎలారా? నీ వాళ్ళేరా. ఎస్. నా వల్ల ఏం లేదులే, పంపిస్తా అన్నాగా. వద్దంటే చెప్పు. పంపించరా బాబు, అర్జెంట్ ఒకటే. రే పక్కన ఆపరా. ఏరా? ఆ పాపు ఎక్కడికి రా? ఇక్కడే ఉండండి, ఇప్పుడు వచ్చేస్తాను. రే దిగు దిగు దిగు. రే బైక్ తెచ్చే. రే ఆగండి రే. నేనేమేంటి? గాయత్రి. అది నీ పేరు? శ్వేత. తన పేరు నీకెందుకురా? నీకు తన పేరు ఎందుకు మరి? నేను తను లవ్ చేస్తున్నా కదా మామ. హలో, మీరు నన్ను లవ్ చేస్తున్నారా? నిన్నే కదా చూశారు. నంబర్ ఇస్తారా? నో, ఇవ్వను. పోనీ ఇన్స్టా ఐడి? ఏంటి ఎవడూ లేడు, చెక్ తీసినట్టున్నారు. వెళ్ళిపోయారు. తెలుసు వీరి గురించి చెప్తాయా బాబు. ఫోన్ చేస్తా ఉండు. Unable to connect your call as your Airtel prepaid validity has expired. హోయ్, రిక్వెస్ట్ పెట్టా, యాక్సెప్ట్ చేయి. రే వీడు బైక్ తేకుండా ఏం చేస్తున్నారా? నేను మీ చెల్లెని కథలు వెళ్తున్నట్టు వాడేవడం కథలు వెళ్ళిపోయాడు. ఫోన్లో బ్యాలెన్స్ లేదు, వీళ్ళు చూస్తే కీ ఆఫ్ చేయకుండా వెళ్ళిపోయారు. అవి ఫోన్ చేద్దాం. బండి ఆడను డబ్బుపోతే రే ఎక్కడ్రా? అమ్మాయి వెనక్కి వెళ్ళిపోయావా? అమ్మాయా పాడా? నా గురించి బైక్ దగ్గరే ఉన్నా. మనం వచ్చేరా జంక్షన్కి. ఏంటి వచ్చే? ఆడేంచి అమ్మాయి కోసం వెళ్ళిపోయాడు, నువ్వేంచి అమ్మాయి ఫ్రెండ్ కోసం వెళ్ళిపోయావు. నాకేం బైక్ రాదని మర్చిపోయారు. మరి ఫోన్ చేయొచ్చు కదరా? బ్యాలెన్స్ లేదురా. ఇప్పుడు బండి వదిలేసి వచ్చేద్దాం అంటే బండికి ఆన్ చేసి ఉంది. ఒరే కీ ట్యాంక్ కవర్లో ఉండిపోయిందిరా. వస్తున్నాగు. వస్తానాగు. డేరా. హాయ్. శ్రీ వెంకటేశ
హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. అడ్రస్ చెప్పు. నైట్ అంతా పడుకోలేదా ఏంటి? ఓకే, వచ్చి ఫోన్ చేస్తా. ఇప్పుడు వద్దు. మరెప్పుడు? ఎప్పుడూ వద్దు. ఇంకేంటి? సరే. రే, ఈవినింగ్ ఇంటికి వచ్చి బయటికి వెళ్దాం. సరేరా. సరే. హర్ష, హర్ష, హర్ష. హలో, ఎక్కడున్నా? నేను మీ ఇంటి దగ్గర ఉన్నా. నేను ఎవరు రమ్మన్నారా? నేను ఇంటి దగ్గర లేను. ఎక్కడున్నా? అయినా నేనే పిలుస్తా అన్నా కదా. నిన్ను రావద్దన్నా కదా, నువ్వు కూడా ఓకే అన్నావు. నిన్ను చూడాలనిపించింది. మంచిది, ఇంటికి పోయి పడుకో. సరే, బాయ్. మీరు ఏ వ్యక్తిని సంప్రదించాలనుకుంటున్నారు? వచ్చేసావా? వెయిట్, వస్తున్నా. నల్లని చీకట్లో, తెల్లని చంద్రుని వెన్నెలలో ఒక పౌర్ణమి చంద్రుని వల్లే మొహము, సాయంకాలం సమయంలో సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చే తేమ లాంటి లైట్ కలర్ శారీ కట్టుకొని మంచి వేసవి కాలంలో చూసి ఒకరోజు ఒక పోయిట్ చెప్పాను. అప్పుడు ఎలా చెప్పాను, అప్పుడు ఎలా అయితే చెప్పానో ఈరోజు నేను అలా చూస్తున్నాను. నువ్వు ఆ రోజు ఆ పోయిట్ చెప్పడం నేను విన్నాను. ఈరోజే ఎందుకు? ఈరోజు నా బర్త్డే. టెంపుల్కి వెళ్దామని. ఇదే నీకు చెప్పిన సర్ప్రైజ్. అవునా? హ్యాపీ, లవ్ యూ. హ్యాపీ బర్త్డే. వెళ్దామా?
హలో, ఆ, ఇంట్లో ఎవరు లేరు, ఇంటికి వస్తావా? ఇప్పుడే వచ్చేస్తాను. ఏమి ఎలా ఉన్నా? నాకేం బాగానే ఉన్నా. వదులు. నేను ఇంకా ఏం చేయలేదు కదా. సరే, సారీ 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 చెప్తున్నా కదా. ఓయ్, ఏంటిది? ఏమో తెలీదురా, ఎవడో ఫోటో పంపించి మనీ పంపమంటున్నాడు. ఏమో అంటావేంటి? ఇంత క్లియర్గా కనిపిస్తుంటాయి మీ ఇద్దరు పిక్స్. రే, నిజంగా వాడు ఎవడో నాకు తెలియదురా. ఆల్మోస్ట్ 10 days నుంచి మెసేజెస్, ఫోన్స్ చేసి ఎప్పుడు పంపిస్తావని అంటున్నాడు. వాడి నెంబర్ ఏది? వద్దు, వాడికి డౌట్ వస్తే ఫోటో మా నాన్నకి పంపిస్తా అంటున్నాడు రా. నీకు దీనికి సంబంధం లేదు కదా. లేదు. సరే, వాడి సంగతి నేను చూసుకుంటా. ఇంకెప్పుడు వాడిని జోలికి రాకుండా నేను చూసుకుంటాను. ఓకే, ఓకేనా? నవ్వు. అమ్మయ్యా, మరేం లేదా? ఏం లేదు, నేను పిలిచింది ఇది చెప్పడానికే. అబ్బో, సరే ఉండు, వాడు నీకు మెసేజ్ చేయకుండా చూస్తా. నువ్వు ముందు ఇలా డల్గా ఉండకుండా ఇల్లు వదిలి బయటకు ఎక్కడికైనా వెళ్ళు. మీ రిలేటివ్స్ ఇంటికి కానీ లేదా మా ఇంటికి రా, మీ అత్త మామని పరిచయం చేస్తా. చాలే, ముందు నువ్వు వెళ్ళు, అమ్మ నాన్న వస్తారు. మరేం లేదా? తర్వాత చూద్దాం. చేసాడా కానీ ఫోన్స్ లేవు, మెసేజెస్ లేవు. ఫోన్లే. నువ్వు ముందు ఇలా డల్గా ఉండకుండా ఇల్లు వదిలి బయటకు ఎక్కడికైనా వెళ్ళు. Wait. Are you sure you can do better with rifle? Yes, sir. What if he fails to do so? What will you do with rifle? I am not sure with aim, but I will try. So if you're not sure, it's better to try this to why you will Okay, sir. pick the rifle and try fishing to it.
ఓకే సార్. ఓకే డన్ సార్. నేను ఎందుకు కాన్ఫిడెంట్గా చెప్పలేకపోయింది సార్కి? నేను చేయలేనా? ఎందుకు చేయలేను? సార్ క్లాస్ గుర్తు తెచ్చుకుందాం. Whenever you're holding the gun, hold it properly. Okay? Always use it with safety. Okay? And always remember why you're here. Understood? So tell me, why you're here? To be the best shooter, sir. And what is your aim? To hit every shot 10, sir. How to shoot properly? Correct side picture, patience, and proper triggering, sir. Good. Now aim properly and shoot. Very good. చేస్తా చూడు రేపు. రే అన్నయ్య ఎక్కడరా? రూమ్కి వెళ్తున్నా. నువ్వెక్కడ? నేను ఇప్పుడే దిగాను బస్సు. వచ్చేస్తావా రావాలా? వచ్చేస్తాలే అన్నయ్య, బాత్రూమే కదా. అక్కడే. వచ్చేస్తాలేరా. రే మావా, ఈరోజు సినిమాకి వెళ్ళిపోదాం రా. లేదురా, క్లాస్కి వెళ్ళాలి. రోజు క్లాస్లో ఏముందిరా? ఏముందా? నీకు ఈ గేమ్ గురించి తెలియకపోతే నువ్వు వెళ్ళిపో. ఇది ఒక ఒలింపిక్ లెవెల్ గేమ్. మన ఇండియా 2008లో ఫస్ట్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది ఈ గేమ్లోనే. ఇది ప్రొఫెషనల్ షూటింగ్ స్పోర్ట్స్ అకాడమీ. ఇక్కడ నుంచి ట్రైన్ అయ్యే ప్రతి ఒక్కరు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టీంలో ఆడతారు. ఈ గేమ్ వల్ల ఫోకస్, స్ట్రెంగ్త్, పేషెన్స్, పవర్ మెరుగుపడతాయి. ఇంతుంటే ఈ గేమ్కి ఏముందంటావా? సారీ,
అండ్ థ్యాంక్ యూ. పదండి క్లాస్కి వెళ్దాం. అన్నా, మీరు పదండి, నేను వస్తా. Why are you here? Someone hacked my money. And what is your aim? To find the hacker who stole my money. అసలు మన డీటెయిల్స్ ఎవరికో ఎలా వెళ్ళాయి? చెప్పు. నీకొకటి చెప్పాలిరా. చెప్పు చెల్లి. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను రా. వాడు చాలా మంచోడు. మంచోడా? సర్లే చూద్దాం. నాన్నతో నువ్వే మాట్లాడాలి. సరే చూద్దాంలే. నేను వాడితో మాట్లాడాలి. వస్తాడు ఇప్పుడు? వస్తాడన్నయ్య.
రమ్మనైతే మాట్లాడతా. నిజంగానా? మాట్లాడిన ఆడుతో? నిజమే అమ్మా, పిలు మాట్లాడతా. డబ్బులు ఎక్కడరా? నీ అయ్యా చెప్పరా, చెప్పు చెప్పు. అన్నయ్య మాట్లాడుతా అన్నావు, మాట్లాడడానికే కదా రమ్మన్నావు. ఏం మాట్లాడాలి? నేను స్టార్టప్ కోసం దాచుకున్న డబ్బులు ఎలా కొట్టేశాడో మాట్లాడాలా? ఏంటన్నయ్య నువ్వు అంటుంది? చెప్పరా, నా డబ్బులు ఎక్కడా? తప్పు చేసిన వాళ్ళని ఈజీగా కనిపెట్టచ్చు, తప్పు చేసిన వాళ్ళే తొందరపడతారు, దొరికిపోతారు. ఏం మాట్లాడుతున్నారు భయ్యా? నేను మీ చెల్లి లవ్ చేసుకుంటున్నాను, అంతేకాని మీ డబ్బుల కోసం నాకు ఏం సంబంధం లేదు. నువ్వెలా చెప్పరా? నీకు ఉండు. భయ్యా భయ్యా నిజంగా నాకేం తెలియదు భయ్యా, నేను నిజం చెప్తున్నాను, నాకేం తెలియదు. కంప్రమేషన్ లేకుండా కొట్టానా? లే, సారీ. కూర్చో. సారీరా, తెలియకుండా కొట్టేశాను. మరి నీ ఫోటో ఎందుకు వచ్చిందిరా చెక్ చేస్తే? నా ఫోటోవా? నా ఫోటో ఎక్కడొచ్చింది భయ్యా? గూగుల్లో నేను వారి గురించి తెలుసుకుంటే నీ పిక్ వచ్చింది. ఓ అవునా? ఏమో, నాకు తెలీదు, నాకు అసలు అలాంటివి రావు. మరి ఆ రోజు టెంపుల్లో స్నాప్చాట్ ఎందుకు యూజ్ చేయొద్దన్నావు? చెప్పరా. చెప్తా 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 చెప్పు. చెప్తా చెప్తా నేను బీటెక్ చేశాను, అందులోనే కాలేజ్ టాపర్ని. కానీ ఇంటర్వ్యూస్ కానీ కంపెనీకి తిరిగితే అక్కడ సరైన శాలరీ ప్యాకేజ్ లేవు. ఇస్తుంది 12,000, 13,000, 15,000. మా ఫ్రెండ్స్ నాకన్నా యావరేజ్ స్టూడెంట్స్, వాళ్ళకి అదే 13,000. వాళ్ళకి నాకు ఒకేలా శాలరీ అని అప్పుడే బాధపడ్డా. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి హ్యాకింగ్ నేర్చుకుంటున్నాను. ఐ వాంట్ మై మనీ బ్యాక్. నాకు నా మనీ కావాలి. నువ్వు ఇంకా నీ మనీ కోసం ఆలోచిస్తున్నావు. అయినా హ్యాకింగ్ అంటే మనీ ఒకటే కాదు, మరి డేటా కాపింగ్ స్కామ్. నువ్వు వినే ఉంటావు, ఈ మధ్యకాలంలో రైల్వే స్టేషన్, బస్ స్టాప్ కాంప్లెక్స్లలో ఛార్జింగ్ పెడితే ఫోన్ డేటా అంతా ట్రాన్స్ఫర్ అవుతుందని. అదే మనం చేసే తప్పు. మనీ స్కామ్ అంటే ఇప్పుడు నీకు జరిగినట్టు. వైఫై కనెక్ట్ చేసుకోవడం వల్ల కొన్ని ప్లేసెస్లో పాస్వర్డ్ లేకుండా అప్డేటెడ్ వైఫైస్ ఉంటాయి. అండ్ కనెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఒక ఐపీ అడ్రస్ వెళ్తుంది నీ ఫోన్ని. దాని ద్వారా కూడా నీ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. 99% అమ్మాయిల ఫోన్లో అనే యాప్ ఒకటి ఉంటుంది. ఆ యాప్కి కెమెరా పర్మిషన్స్ ఇస్తాం. కెమెరా ఆన్ చేసినప్పుడు రికార్డింగ్ అవుతుందని మనకు ఎలా తెలుస్తుంది? ప్రజెంట్ అయితే మనం ఫోన్ ఎక్కడికి వెళ్ళినా మనతోనే ఉంటుంది, బాత్రూమ్ కానీ బెడ్రూమ్ కానీ. మెయిన్గా చెప్పాలంటే ఎక్స్ట్రా ఫీచర్స్ కోసం ప్లేస్టోర్లో లేని యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నాం. దానికి ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్స్ ఇవేమి ఉండవు. నువ్వు వినే ఉంటావు ఈ మధ్యకాలంలో రెఫరెండర్ అని. ఏవో గేమ్స్ యాప్స్, ఇంకా ఏవో యాప్స్ ఉన్నాయి. రెఫర్ అంటారు, ఓటీపీ పంపిస్తారు, టైప్ చేస్తారు, టైం చూస్తారు. అకౌంట్లో మనీ ఉన్నప్పుడు మొత్తం స్మాష్. మనం ఇబ్బందుల్లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తాం? టెక్నాలజీని ఆపడం కష్టం, హ్యాకర్స్ని ఆపడం ఇంకా కష్టం. సో అలా వెళ్ళిపోవడమే. కానీ హ్యాక్ అయితే మాత్రం ఏం చేయాలో తెలుసుకోవాలి. అయినా మనీ హ్యాకర్ అంటే నాకు తెలిసి ఇప్పుడు ఒక పోలీస్ మర్డర్ చేస్తే
అతను చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు. ఎందుకంటే అతనికే తెలుసు ట్రిక్స్ అన్నీ. నీకు యాక్టింగ్ ఎలా తెలుసు అయినా? ఒకటి చెప్తాను నేను. ఒక కాలేజ్లో 3 టైప్ స్టూడెంట్స్ ఉంటారు. టైప్ 1 బాగా చదివే వాళ్ళు, వాళ్ళకి అన్నీ చాలా బాగా అర్థమవుతాయి. టైప్ 2 అసలు ఏం అర్థం కావు, వీళ్ళతో పెద్ద ప్రాబ్లమే లేదు. కానీ థర్డ్ టైప్ ఉంటారు, సగం సగం అర్థమయ్యి టీచర్ చెప్పేది సగం విని వాళ్ళ ఓన్ క్రియేషన్తో చేస్తారు. ఆ టైంలో కొత్తగా ఏమైనా రావచ్చు, రాకపోవచ్చు. అలాగే వచ్చింది ఈ యాకింగ్. ఇదేంట్రా ఎలా వచ్చింది? ఇదేంటి తేడాగా ఉంది? నువ్వేం చేస్తావు? నేనేం చేశాను? మ్యామ్ చెప్పింది చేశాను. మ్యామ్ని అడుగుదామా? వద్దు. ఏమైందిరా? ఏం లేదు, లాస్ట్లో చిన్న కోడింగ్ తేడా అంతే. ఎస్, చూస్తుంటే నీ దగ్గర చాలా టాలెంట్ ఉన్నట్టుంది. మనం కలుద్దామా? నా దగ్గర బిజినెస్ ఐడియా ఉంది, నీ దగ్గర టాలెంట్ ఉంది. కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే. పద హాస్పిటల్కి వెళ్దాం. రే, నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడి నెంబర్ తీసుకున్నప్పటి నుండి నాకు ఫోన్స్ కానీ మెసేజెస్ కానీ రాలేదు. అది నీ పనేనా? నీకు దీనికి సంబంధం లేదు కదా. లేదు. సరే, వాడి సంగతి నేను చూసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, నేను చేసిన ఈ షార్ట్ ఫిల్మ్లో ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఈ షార్ట్ ఫిలింలో హ్యాకింగ్ గురించి మేము చేసింది చాలా తక్కువ, కానీ హ్యాకింగ్ మాత్రం తక్కువ అంచనా. మరీ ముఖ్యంగా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఇంకా డేంజర్, చాలా జాగ్రత్తగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సపోర్ట్ us.